నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, హాలీవుడ్ రేంజ్లో రాబోతున్న తెలుగు సినిమా కింద మనం చెప్పుకోవాలి అంటే మటుకు ఖచ్చితంగా AA22, అదే అట్లీ అండ్ అల్లు అర్జున్ సినిమా అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటిదాకా పాన్ ఇండియా సినిమా నుంచి మించిపోయి దాదాపు చైనాలో కూడా ఒక మంచి క్రేజ్ సంపాదించినటువంటి పుష్ప కావచ్చు, పుష్ప 2 కావచ్చు. నేషనల్ అవార్డు ఇప్పటిదాకా రానటువంటి తెలుగు ఇండస్ట్రీకి కూడా నేషనల్ అవార్డు తీసుకొచ్చి పెట్టినటువంటి ఒక పుష్ప ఒకవైపు అయితే, మరో పక్క ఇప్పుడు అంతర్జాతీయంగా అంటే హాలీవుడ్ రేంజ్లో ఉన్నటువంటి ఒక కొంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులను కూడా తీసుకురావడం, అదిగాక విల్ స్మిత్ లాంటి వాళ్ళని విలన్గా పెట్టడం. సో ఏంటి మొత్తానికి అల్లు అర్జున్ యొక్క టార్గెట్ ఏంటి, గోల్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇది డైరెక్టర్ అట్లీకి వచ్చిన ఆలోచన, హీరో అల్లు అర్జున్కి వచ్చిన ఆలోచన అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా మన వాడు బాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ హీరోల్ని విలన్గా చేసే సంస్కృతి ఉంది. హాలీవుడ్ హీరోల్ని విలన్గా పెట్టే ఇది రాలే ఇంతవరకు. విల్ స్మిత్ అనే ఆయన హాలీవుడ్ సినిమాలో హీరో, అక్కడ విలన్లు చాలా మంది ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి మనం హీరోలకు విలన్గా అవకాశం ఇవ్వడం అది వేరే విషయం. కానీ అక్కడ హీరోలను తీసుకొచ్చి ఇక్కడ విలన్గా పెట్టడం అనేది ఒక విశేషంగా చెప్పాలి. ఎందుకంటే బాలీవుడ్ హీరోల్ని విలన్గా ఎట్టబెట్టుకుంటున్నాము, బాబిడియో లాంటి వాళ్ళని, సంజయ్ దత్ లాంటి వాళ్ళని మనం ఇట్లా ఇప్పుడు దాకా ఆ సంస్కృతి ఉంది. మొట్టమొదటిసారిగా మరి అట్లీకి వచ్చిన ఆలోచన, అల్లు అర్జున్కి వచ్చిన ఆలోచన తెలియదు, కానీ మొట్టమొదటిసారిగా మనం వింటున్నాం ఒక హీరోని, హాలీవుడ్ హీరోని తీసుకొచ్చి ఒక పాన్ ఇండియా సినిమాలో వాడు విలన్ చేస్తున్నారా లేకపోతే హీరోని చేస్తున్నారా తెలియట్లా. కొంతమంది ఏమంటున్నారంటే అల్లు అర్జున్ 3 విభిన్న గెటప్లు ఉంటాయి, విలన్ కూడా విలన్ పాత్ర, అల్లు అర్జున్ కూడా విలన్ పాత్రే అంటున్నారు. అప్పుడు హీరో విల్ స్మిత్ అనుకోవాలా ఏమనుకోవాలి అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే ఉంది. వాళ్ళు అఫీషియల్గా ఏదైనా వస్తే తప్ప మనం దీని గురించి మాట్లాడలేం. అయితే మనం చూసుకుంటే మీరు ఇందాక అన్నట్టుగా బాలీవుడ్ లో ఉన్న హీరోల్ని ఇక్కడ టాలీవుడ్కి వచ్చేసరికి విలన్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు హాలీవుడ్ లో ఉన్నటువంటి ఒక హీరోలను కూడా టాలీవుడ్ లో విలన్లు చేయబోతున్నారని చెప్పి, వాస్తవానికి ఈసారి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా అంటే వరల్డ్ వైడ్ గా గుర్తింపు రాబోతుందా ఈ సినిమా కంటే? ఏమంటారు? ఒక విధంగా చెప్పాలంటే అల్లు అర్జున్ చేసే రిస్క్ అండి. ఎందుకంటే ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు ఏ హీరోలైనా సరే, అది సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అలాగే చేసేవాళ్ళు. వెంటనే తన స్థాయిని తగ్గించేసుకుని ఒక కామెడీ జోనర్లోనో ఒక చిన్న సినిమాతోనో ఏదో చేసేసుకుంటారు. ఎందుకంటే అంచనాలు పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు పుష్పరాజు అనే పాత్ర చేసిన తర్వాత 2 పార్ట్లుగా వచ్చిన తర్వాత ఇంకొక పెద్ద సినిమాకి, ఇంతకన్నా మించిన సినిమాకి వెళ్ళటం అనేది పెద్ద సాహసం. ఇక్కడ అందరూ ఏమనుకున్నారు, త్రివిక్రమ్ సినిమాతో సినిమా చేస్తారు అనుకున్నారు. కానీ అతని మైండ్లో ఏదో గోల్ ఉంది, అల్లు అర్జున్ మైండ్లో. కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలంటాం కదా, అదేదో పెట్టుకున్నట్టు ఉంది మనసులో. ఏవైనా సరే మనం ఒక ఆస్కార్ లెవెల్లో సినిమా తీసేయాలి, దీనికి అట్లీ అయితే కరెక్ట్, దీనికి విల్ స్మిత్ లాంటి వాళ్ళు మాట్లాడదాం. బహుశా నేను అనుకోవడం అతనికే వచ్చి ఉండొచ్చు, అల్లు అర్జున్కే వచ్చి ఉండొచ్చు. దానికి నిర్మాతలు కూడా సపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే విల్ స్మిత్ లాంటి వాళ్ళు తీసుకొచ్చి మరి సినిమా చేయించాలంటే ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలి, ఎంత బడ్జెట్ సినిమా అవుతుంది ఇది. ఇప్పటిదాకా SCM-29 గురించి మనం మాట్లాడుకుంటున్నాం, 1000 కోట్ల బడ్జెట్ అవుతుంది, 1000 కోట్ల బడ్జెట్ అవుతుందని. ఇప్పుడు అలాంటి వాళ్ళందరినీ తీసుకొస్తే ఈ విల్ స్మిత్ కావడం ఇంకో హాలీవుడ్ నటుడు కూడా ఉంటాడనే వార్త వచ్చింది. ఇవన్నీ చూసుకుంటే మరి బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకోన్ హీరోయిన్ అని చెప్తున్నారు. ఇంత చూసుకుంటే సినిమాలో ఇది మామూలుగా లేదు. దీని ప్యాడింగ్ కానీ లేకపోతే ఇది కథాపరంగా మరి ఎలాంటి కథ ఏంటని తెలియదు, కానీ మొత్తానికైతే ఒక ప్రయోగం చేస్తారు వీళ్ళు. మన ఇండియన్ సినిమానే ఒక ప్రయోగాత్మకంగా రాజమౌళి గారి సినిమా ఒక ప్రయోగం చేస్తే ముందుకు తీసుకెళ్తే దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళిపోయే ప్రయత్నం అట్నీ చేస్తున్నాడేమో. నేల విడిచి సాము చేస్తున్నారా లేకపోతే మంచి ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పటికే పాన్ ఇండియా వల్ల రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు చేసే ప్రయోగం వికటిస్తే ఏమవుతుంది, లేదా ఫలిస్తే ఏమవుతుంది? ఫలిస్తేనేమో అందరూ బోహో శబాష్ అంటారు, అదే వికటిస్తే మళ్ళీ రాళ్ళు వేస్తారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. అయితే మనం చూసుకుంటే ఇప్పుడు పుష్పరాజ్ మొన్న మధ్య వచ్చి ఒక బ్రాండ్ క్రియేట్ చేసాడు, ఒక రికార్డులు మాత్రం. సో ఆ రికార్డులు మళ్ళీ తనే బద్దలు కొట్టుకోవాలంటే టార్గెట్ అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అదే చేస్తున్నాడు. చేస్తే రిస్కే చేద్దాం, మనం వెనక్కి వెళ్ళేది లేదు, తగ్గేది లేదు అన్నాడు కదా ఆయన. వెనక్కి వెళ్ళేది లేదు అని నిర్ణయించుకున్నట్టుగా ఉంది. ఎక్కడా తగ్గకూడదు, ఎక్కడ రాజీ పడకూడదు. ఇప్పుడు చిత్ర యూనిట్ కూడా అమెరికా వెళ్ళింది సినిమాకి, ఆయన కూడా మకం బాంబేకి మార్చినట్టుగా చెప్పారు. మరి షూటింగ్ అమెరికాలో కొంత చేస్తున్నారనేది టాక్ అయితే ఉంది. మరి విల్ స్మిత్ ఉన్నాడా లేదా అనేది అఫీషియల్గా వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే కానీ మనం చెప్పలేము. సో ఓవరాల్గా ఏదైతే AA22 గురించి మీరేం చెప్తారు? ఏముందండి, AA22 అనేది రాహు నెంబరు. మరి సినిమా రంగానికి బాగా కలిసి వచ్చే నెంబరే.
మరి ఆ టార్గెట్ పెట్టుకున్నారా ఏంటి అనేది తెలియదు కానీ Hmm. మొత్తానికైతే ఈ బ్యాటింగ్ పరంగా ఇంకెవరెవరు ఉంటారో ఎన్ని మెరుపులు ఉంటాయి, ఎవరికి పోటీగా తీస్తున్నారో, ఆ సినిమాతో పోటీ ఈ సినిమాతో పోటీ అని పెట్టుకునే టార్గెట్ పెట్టుకుని ఏమైనా చేస్తున్నారా, లేదా మన స్థాయిని ఇంకా పెంచుకుందాం, మన స్థాయిని ఆస్కార్ లెవెల్ తీసుకెళ్లాల్సిందే అనే టార్గెట్ పెట్టారా, ఎవరి మీద కోపంతో పెట్టారా, వీళ్ళు ఎదగడానికి పెట్టారా ఈ కాంపిటీషన్, ఇలాంటి అంశాలన్నీ ఆలోచనలు వస్తాయి. నాకు రావట్లేదు, జనాలకు ఆలోచిస్తారు. అయితే అదిగా చూసుకుంటే చాలా మంది హీరోయిన్లు హాలీవుడ్కి వెళ్ళడం చూసాం, కొంతమంది హీరోయిన్ మన ఇండియన్ హీరోయిన్లు. సో కాకపోతే అక్కడ హాలీవుడ్ లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఈ సినిమాలో పెట్టుకుంటారంటే ఈ యొక్క ప్రాజెక్ట్ రేంజ్ ఎటువంటిది అంటే ఏం చెప్తారు? అదే వాడు విల్ స్మిత్ నటించాడంటే సినిమాకి మార్కెట్ పెరుగుద్ది. మార్కెట్ దారులు తిరగడానికే మనం ఎత్తుకొచ్చి మోహన్ లాల్ పెట్టినా లేకపోతే ఇంకోళ్ళు పెట్టినా, మనం పెన్ ఇండియా అనుకున్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులను పెట్టేది అందుకే. ఇప్పుడు విదేశాల నుంచి తీసుకొస్తున్నారు, విదేశాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి పెట్టే సంప్రదాయం రాజమౌళి గారు తెచ్చారు. అలాగే నటులను తీసుకొచ్చారు, కానీ ఏకంగా హీరోకి టార్గెట్ పెట్టారు. అక్కడ హీరోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టొచ్చు అని. ఇప్పుడు కూలీలు అమెరికాని తీసుకొచ్చి కూలీలు యాక్ట్ చేయించలా, ఆ తరహాలోనే మనం ఆ స్థాయిలో ఆలోచిద్దాం అని ఆలోచన వచ్చి ఉంటుంది. సంప్రదింపులు చెప్పారు, ఏముంది వాళ్ళు అనుకున్న రెమ్యునరేషన్ ఇస్తే వాళ్ళకి ఇదేమీ లేదు, వాళ్ళు హీరోనా విలనా అని వాళ్ళు ఏం ఆలోచించరు, ఖచ్చితంగా చేస్తారు. ఆ విధంగా విల్ స్మిత్ ఒప్పుకొని ఉండొచ్చు కూడా. సో చూద్దాం సార్, ఖచ్చితంగా AA22 పైన మాత్రం ఈ మరికొంత క్రేజ్ అయితే పెరిగిందని చెప్పి అనుకోవాలి. ఇంకా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకోకముందే భారీ స్థాయిలో అయితే పేరైతే వస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే.